మహారాజా, నేను ఇప్పుడు ఇక్ష్వాకు వంశక్రమం చెప్తున్నాను. సావధానంగా వినండి. అవ్యక్తమైన పరబ్రహ్మము నుండి బ్రహ్మదేవుడు జన్మించాడు. బ్రహ్మదేవుడి నుండి మరీచుడు పుట్టాడు. అతడి నుండి సూర్యుడు, సూర్యుడి కుమారుడు వైవస్వత మనువు. ఈయన మొదటి ప్రజాపతి. మనువు కుమారుడు ఇక్ష్వాకుడు. ఈయన మొదటి అయోధ్యాధిపతి. ఈ వంశంలో కుక్షి, పృథువు, త్రిశంకుడు, మాంధాత, సగరుడు, అంశుమంతుడు, దిలీపుడు, భగీరథుడు, కాకుస్థుడు, రఘు మహారాజు, అంబరీషుడు, నహుషుడు, యయాతి, నాభాగుడు, అరుడు వంటి గొప్ప మహారాజులు అయోధ్యను పరిపాలించారు. ఈ దశరథుడు అట్టి గొప్ప వంశంలో ప్రజలను సొంత బిడ్డల వలె పాలిస్తున్నారు. శ్రీరామ లక్ష్మణులు అనే ఈ సోదరులిద్దరు దశరథ మహారాజు కుమారులు. ఇక్ష్వాకు వంశం మొదటి నుంచి అతి పవిత్రమైంది. ఈ వంశంలో పుట్టిన రాజులందరూ గొప్ప ధార్మికులు, వీరులు, సత్యసంధులు. జనక మహారాజా, ఈ మహావంశంలో పుట్టిన శ్రీరామ లక్ష్మణులకు మీ కుమార్తెలైన సీత, ఊర్మిళలను ఇచ్చి వివాహము జరిపించడం మంచిది. చాలా గొప్పవి. మీ కుమార్తెల వివాహం దశరథ మహారాజు కొడుకులతో జరిపించాలని నేను కోరుకుంటున్నాను. శ్రీరామ మా వంశానికి ప్రతీక ఈ సీత. ఈమె నా కుమార్తె. ఈ సీత నేటి నుంచి నీకు సహధర్మచారిణి. కష్ట సుఖాల్లోనూ ధర్మ కార్యాల్లోనూ ఎప్పుడు నీకు అంతగా ఉంటుంది. ధర్మాన్ని పాటిస్తూ పాణిగ్రహణం చేయి. లక్ష్మణ, నా కుమార్తె ఉర్మిళనిచ్చి కన్యాదానం చేస్తున్నాను. పాణిగ్రహణం చేసి ఉర్మిళని స్వీకరించు. భరత, నా తమ్ముడు నా తమ్ముడు కుశధ్వజుడి కుమార్తె మాండవిని పాణిగ్రహణం చేసి స్వీకరించు. శత్రుఘ్న, నా తమ్ముడు కుశధ్వజుడి రెండవ కుమార్తె శృతకీర్తిని పాణిగ్రహణం చేసి స్వీకరించు. మంచి నడవడిక కలిగిన మీరందరూ మీ వధువులతో సంతోషంగా ఉండండి.
కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశరామయ్య సుగుణాయ శ్రీకర్మ వరమాయ కైవీచు సమయాన శివగంగు గిరిజాకి మధుమతి గిరిజాకి మోహింది కళ్యాణ శుభం కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజితరుని అంగాల రమణి ఇనగాని కృష్ణయ్య లీలామృతం ముడి ప్రళయకాల వృద్ధుడిలా ఉన్న జమదగ్ని కుమారుడు పరశురాముడు కనిపించాడు. అతడు అధర్మపరులైన రాజ్యాలని జయించాడు. వెలుగుతున్న అగ్నిలా గొప్ప తేజస్సుతో భుజం మీద గండ్రగొడ్డలి పట్టుకొని ధనస్సు బాణాలు పట్టుకొని శివుడిలా కనిపించాడు. చెప్పండి. పరశురాముడు కనిపించాడు. అతడు అధర్మపరులైన రాజ్యాలను జయించాడు. వెలుగుతున్న అగ్నిలా గొప్ప తేజస్సుతో భుజం మీద గండ్రగొడ్డలి పెట్టుకొని ధనస్సు బాణాలు పట్టుకొని శివుడిలా కనిపించాడు. గొప్పదని విన్నాను. నువ్వు శివధనస్సుని తెచ్చిన శబ్దాన్ని విన్నాను. నేను మరొక మహాధనస్సుని, ఈ మహాధనస్సుని బాలు కోసం తెచ్చి బలాన్ని నిరూపించుకో. నువ్వు గొప్ప పరాక్రమంతుడివి. విజయవస్తు. దశరథ మహారాజు పరివారంతో ఋషులతో చతురంగ బలాలతో అలాగే పరిచారకులతో కలిసి అయోధ్యకు బయలుదేరారు. వయోవృద్ధుడు జ్ఞానవృద్ధుడు అయిన దశరథుడు, నేను బ్రతికి ఉండగానే ఈ రాజ్యానికి శ్రీరాముడు రాజైతే ఎంతో బాగుంటుంది, కాబట్టి శ్రీరాముడికి పట్టాభిషేకం చేయడం మంచిది అనుకొని ఏర్పాట్లు మొదలుపెట్టాడు. వెంటనే వివిధ నగరాల్లో ఉండే ప్రజల్ని, అక్కడ ఉండే జానపదుల్ని, దేశ ప్రముఖుల్ని, సామంతరాజుని వేరువేరుగా పిలిపించాడు. అందరినీ ఈ విషయంలో తన అభిప్రాయాన్ని చెప్పమన్నాడు. భరత శత్రుఘ్నులు మేనమామ అయిన యుగాజిత్ ఇంట్లో ఆనందంగా ఉంటున్నారు. కానీ పెద్దవాడైన